యో గైస్ వాట్సాప్ ఇవాళ మనం పెద్ద సినిమాకి అయితే వెళ్తున్నాం అనమాట. సో టైం ఇప్పుడు 12:57 అయింది. మంది మ్యాట్నీ షో 2:45 కల్లా స్టార్ట్ అయిపోద్ది. ఈసారి ఫర్ చేంజ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి వెళ్తున్నాం. అందులో నాకు ఒక్కడే తెలుసు, మిగతా అంటే ఐదుగురు వెళ్తున్నాం. అందులో ఒకటి తెలుసు, మిగతా ముగ్గురు తెలీదు. నాతో కలిపి 5. సో ఇంటికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడుకోం. సో రెడీ అయిపోయాను, ఊబర్ బుక్ చేసుకొని ఒక వెళ్ళిపోవడమే. సో మంది షీలానగర్ అనమాట. షీలానగర్లో సినీవాడ అని ఉంటుంది, మోస్ట్లీ తెలిసి ఉంటుంది వైజాగ్ వరకు. సో 2:45 షోకి ఇప్పుడు కరెక్ట్గా 2 అయింది టైం. లెట్స్ గో. సో ఇప్పుడు షోకి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఎండ మామూలు లేదు, ఇంజిలో ఉందన్నమాట. అందుకే మ్యాట్నీ షో అంత ప్రిఫర్ చేయండి. కానీ టికెట్లు దొరికాయి ఫస్ట్ డే, మరి ఏం చేయలేం. సో కరెక్ట్గా 2:45 షో అయితే 2:40 కల్లా అక్కడ ఉంటాం. వెళ్ళిపోండి. మీరు ఎవరికైనా నా ఊబర్ బిల్ కట్టేయాలనుకుంటే స్కానర్ పెడతాను, కట్టేయచ్చు. టేక్ ఇట్ కట్టి పర్లేదు. అయ్యో పర్లేదు, కట్టేయచ్చు. పర్లేదు కట్టేది నీకన్నా ఎవరికి కట్టే. సో షోకి ఇంకా 5 నిమిషాలు ఉంది. నేను ఇంకా కాకనీ నగర్ థియేటర్ శీలానగర్ అనమాట. ఏమవుతుందో తెలియట్లేదు. సిగ్నల్ పడితే బిస్కెటే. సిగ్నల్ పడిపోయింది, గ్రీన్ సిగ్నల్ పడింది. చదువుతున్నాం, ఆల్రెడీ చదివాం. అది వీడియో అంటే ఫోన్ ఓపెన్ చేసే లోపల చదివినాం మనం. ఇప్పుడే గుర్తొచ్చి శీలానగర్లో ఇంకొక ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, ఇప్పుడు ఇంకో 10 నిమిషాలు పోతుంది. థియేటర్ దగ్గరికి అయితే వచ్చా అనమాట. ఇంకా 43 అయింది, 4:43. ఇంకా 2 నిమిషాల్లో షో పరిగెట్టాలి. సో ఇట్స్ ఓకే, లేట్ అవుతుంది. సో బుచ్చిబాబు సన్న ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఉప్పెనకి నేను ఇదే థియేటర్, అదే స్క్రీను. షో అయితే స్టార్ట్ అయిపోయిందట. మన వాళ్ళు ఇంకా వస్తున్నారు, మనం వెళ్ళిపోతాం. యాక్చువల్లీ వేరే స్క్రీన్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ యాడ్లు ప్లే అవుతున్నాయి. మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. గణేష్ ఉన్నాను భయ్యా, నాకు వీడియో తీసుకోవాలి. నేను లేట్ అయిపోతాను అనుకున్నాను సార్. స్క్రీన్ గైస్ వేస్తున్నారు. ఇప్పుడు బీ స్క్రీన్కి వెళ్ళాలి. చీకట్లో మనం ఏం కనబడాలి. ఎలా ఉందా? మాట్లాడలేవు. ఒక స్టఫ్ అయింది, ఇంటర్వెల్ అయింది. గంట వరకు బాగానే ఉంది. బ్రో బ్లాగ్లో వస్తే వల్లదా? ఏది చెప్పు. జైదీప్ బ్రో. ఇప్పుడు చిన్నప్పుడు ఫోటో ఉంది పెడతా. సుజిత్ కొండ చిన్నప్పుడు ఫోటో పక్క పేరు తాకు బ్రో. బ్లాగ్లో వస్తే వల్లదా? ఒక గంట వరకు బాగానే ఉంది. తర్వాత మొత్తం ముఖక్షేత్రాలన్నీ మారిపోయి లాస్ట్ 20 minutes మాట్లాడు. 1000 crores పక్క. 1000 పక్క. 5,000 పడుతుందిరా. 20,000 కోట్లు. సినిమా అయితే అయిందన్నమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎలా ఉందా సినిమా? మూవీ రివ్యూ అంటారా? మూవీ రివ్యూ నాకు తెలియట్లేదు, మాట్లాడలేదు. ఆ అందానికి, ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? జాన్వీ కపూర్ జోక్. అది రామ్ చరణ్ కమల్ హాసన్ కూతురు పెట్టి శృతి హాసన్ మర్చిపోయాడు మాయా. అది వారానికి వారానికి 1000 కాదు, నెలకి 4,000 అంతే. సినిమా అయితే బాగుంది. రెజ్లింగ్ సీన్స్, క్రికెట్ సీన్స్ సూపర్ తీశాడు. అండ్ ఎడిటర్ నవీన్ వాళ్ళు అయితే ఇంకా 3 స్టేడియంలు తెలుసు కదా, 3 స్టేడియంలు స్పాయిలర్ పెట్టు. ఒక రాయి ఫ్రెండ్స్, ఆ రాయి మీద కూర్చుంటాడు ఒకడు. ఆ రాయి పేరు ఏంటో గెస్ట్ చేశాడు. ఆ రాయి సినిమా కోసం ఏం చెప్పినా స్పాయిలర్ అబ్బా. సో చెప్పడానికి మాటలు రావట్లేదు. ఊరి పేరు అప్పలవలస. కొత్త వలస పక్కనే అప్పలవలస తెలుసా? ఇదిగోండి ఇక్కడ బార్డర్. ఇది బార్డర్ మొత్తం, బార్డర్ చుట్టూ క్రికెట్ స్టేడియము, కుస్తీ ఒకటి. సినిమా చూసి ఎక్కడ ఉప్పెనలాగా అవుతుందా అనుకుంటే పెద్ద ఆల్మోస్ట్ ఉప్పనే. బైక్ వేసుకొని జస్ట్ ఒక్కటి మిస్సింగ్ అంతే. రాంబుచ్చి ఎన్ఫీల్డ్
అదే కదా అది పేరు రామచ్చ. అదే మున్నాబాయ్ మున్నాబాయ్. సారీ సార్, కాదు ఆడి పేరు కాదు కిషోర్. వింటేజ్ మున్నాబాయ్ వస్తాడు పక్కగా. వింటేజ్ డైలాగ్ కూడా ఒకటి వస్తుంది. మిర్జాపూర్ చూసిన వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ డైలాగ్ ఇక్కడ పక్కగా కాపీ పేస్ట్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో మీ మమ్మీ చూస్తే నువ్వు బీపీ నాకు బీపీ అవుతుంది. నేను అయినా అంటే నాకైతే బీపీ ఎంత అంతకాడే మా చూడు నీ దగ్గర ఎలా ఉన్నాను నేను. అమ్మాయిలు పడిచేస్తారా నీకోసం స్టైల్ చూసా. నువ్వు అంతగా డీటెయిల్స్ చెప్పానా ఈ అందం ఇంకా బాగా కనపడాలి. నా ఫ్రెండ్స్ కూడా వీడికి పడిపోవాలని సేవా చేస్తాను. సో నీ రేటింగ్ ఎంత ఇస్తారు అసలు? 8 10/10. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నవీన్ వాళ్ళు అయితే ఒక రేంజ్లో చేశాడు. కరెక్ట్గా బ్రెజిలియన్ సీన్లో మీరు ట్రైలర్ గట్లా చూసే ఉంటారు. ఆ ట్రైలర్ లాస్ట్లోని క్రికెట్ బ్యాట్ పట్టుకొని వెళ్ళి రెజ్లింగ్ చేస్తాడుగా, ఆ సీన్ ఉంది హైలైట్. పక్కాగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిల్మ్ ఇది. ఓకే, ఇప్పుడు నాకు రివ్యూలు సరిగ్గా రావు, అందరూ నువ్వే ఉండాలి. నువ్వు ఎంతైనా సీనియర్స్ ఫస్ట్. ముందు సీనియర్, నేను ఈడికన్నా చిన్నాడు. పెద్దోడిని చేసి పడదొప్పుతున్నారు అందరూ. ఇడే పెద్దోడు ఇప్పుడు చూడండి. ఓకే, మూవీ సీరియస్ ఆల్రెడీ చెప్పాను నేను, సినిమాటోగ్రఫీ సూపర్ దోలా. నేను దుబ్బేస్తాను నేను. లే అది లాస్ట్లో పెట్టాను, ఇది ఇక్కడ మాట్లాడదాం. అడిగి క్వశ్చన్. ఓకే, మైక్ ఓకే ప్యాటర్న్ చెప్పండి. చెప్పు. మూవీ సూపర్ అంతే. బాగుంది, చాలా బాగుంది. ఏంటి ఏరుపప్ప చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. నవీన్ వాళ్ళని నాకు పెట్టుకోవాలంతా మెయిన్ అయితే ఓకే ఎక్కువ అసలు వెంటనే అదే అన్నా. ఓకే హాయ్ చింటూ బాయ్, ఎలా ఉన్నావు? రిక్వెస్ట్ చూసుకో. బాయ్ చింటూ బాయ్. బ్రో చూడు ఎంత క్యూట్గా ఉన్నా చూడరా బాయ్. బాయ్. ఆమె క్యాట్ అయితే క్యాట్. హీరో 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 భలే క్యూట్గా ఉన్నావా నువ్వు. ఒకసారి నాకు వస్తా. ఇలా లేస్తుంది. సో హోప్ యూ లైక్ మై వీడియో గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉంది వీడియో ఉంది.